స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్. మనం ఈ బ్రహ్మాండం యొక్క స్వరూప స్వభావాలు, ఒక రకంగా ఆరిజిన్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో, మనకి మొత్తం ఈ బ్రహ్మాండాన్ని క్రియేషను అండ్ ఎగ్జిస్టెన్స్‌గా క్లాసిఫై చేసుకున్నాం. క్రియేషన్‌లో మళ్ళా 3 జోన్స్ ఉన్నాయి. సత్యం, తపః, జనః. సో, జనహలో ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే తపః నుండి ప్రవేశించాయో, వాటి మీద ఒక సటిల్ లేయర్, సన్న లేయర్ ఫార్మ్ అవుతుంది. బట్ ఇవన్నీ ఓమిని ప్రెజెంట్‌గా ఉంటాయి. బియాండ్ టైమ్ అండ్ స్పేస్‌గా మొత్తం ఆక్యుపై చేసుంటాయి. వీటిలో మళ్ళా 4 రకాలుగా ఉంటాయి. ఇమ్మెన్స్‌లో ఉంటాయి, లార్జ్ ఉంటాయి, స్మాల్ ఉంటాయి, ఫినిట్ ఉంటాయి. బట్ వీటికి అక్కడుండే కండిషన్స్ బట్టి క్రియేషన్‌లో ఉన్న కండిషన్ ఏమిటి? అన్‌ప్రెడిక్టబిలిటీ ఉండదు, అన్‌సర్టెనిటీ ఉండదు, సేమ్‌నెస్ ఉంటుంది, ఇన్‌ఈక్వాలిటీ ఉండదు. సో, ఆ సేమ్‌నెస్‌కి అవి ఒక రకమైన డల్‌నెస్ ఫీల్ అవుతాయి. అండ్ ఆహ్, ఆ కొత్తదనం కోల్పోవటం అనే ఫీలింగ్ ఉంది గదా! వాటి నుండి ఎక్స్‌పీరియన్స్ ఏదో పొందాలి అనుకునే తత్వం ఏర్పడటం వాటికి. దాన్ని సెన్స్ చేస్తుంది డివైన్ హోల్‌నెస్ అండ్ ఎగ్జిస్టెన్స్ క్రియేషన్‌కి శ్రీకారం చుడుతుంది. సో, ఎగ్జిస్టెన్స్‌లో యూనివర్సల్ డివైన్ మైండ్ ఫార్మ్ అవుతుంది. అది ఎగ్జిస్టెన్స్‌లో ఉండే 3 యూనివర్స్‌లు ఆవరించి ఉంటుంది. అదే చిత్ లేదా ఆహ్, మనస్, బుద్ధి ఏర్పరుస్తుంది. మన మైండ్ అని చెప్తాం. నెక్స్ట్ ఈ ఎగ్జిస్టెన్స్‌కి సస్టైన్ అవ్వటానికి, అది ఆర్గనైజ్ అవ్వటానికి, అది ఏర్పడటానికి, అది కంటిన్యూటీ అవ్వటానికి, దాని ఎగ్జిస్టెన్స్‌లో రకరకాల థింగ్స్ ఎగ్జిస్ట్ అవ్వటానికి, ఫార్మేషన్ అవ్వటానికి, అవి ఫంక్షనింగ్ చేయటానికి కావాల్సిన రకరకాల ఎనర్జీసు మళ్ళా ఈ డివినిటీ, కాస్మిక్ కాన్షియస్‌నెస్, డివైన్ విల్ అనే ప్రిన్సిపల్స్ ఉన్నాయి గదా! 3 వైటల్ ప్రిన్సిపల్స్. ఈ వైటల్ ప్రిన్సిపల్స్ యొక్క రేస్ యొక్క ఇంటర్సెప్ట్ నుండే ఫార్మ్ అవుతాయి. సో, ఈ రేసు ఇంటర్సెప్ట్ అవుతాయి. 2 రేస్ దగ్గర నుండి 7 రేస్ దాకా. 7 రేస్ ఇంటర్సెప్ట్ అయితే ఓం పరానాథ్ ఫార్మ్ అవుతుంది. దాని ఎఫెక్ట్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మిగతా వాట్లి గురించి తెలుసుకుందాం. సో, ఇవి 3 లేదా అంతకంటే ఎక్కువ రేసు ఇంటర్సెప్ట్ అయితే వాటిని క్రిస్ క్రాస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. ఈ క్రిస్ క్రాస్ పాయింట్స్‌లో 21 మేజర్ పాయింట్స్ ఉంటాయి. 28 మైనర్ పాయింట్స్ ఉంటాయి. సో, 21 మేజర్ అండ్ 28 మైనర్ క్రిస్ క్రాస్ పాయింట్స్. At which 3 or more than 3 rays cross among one another. సో, 3 లేదా అంతకంటే ఎక్కువ రేసు ఒక పాయింట్‌లో ఒకేసారి ఒక ఇన్‌స్టంట్‌లో ఒకదాన్నోటి క్రాస్ చేసి వెళ్ళినప్పుడు, ఆ క్రాసింగ్ జంక్షన్ పాయింట్ ఉందే, దాన్ని క్రిస్ క్రాస్ పాయింట్ అంటాం. అవి 21 మేజర్ ఉంటాయి. 28 మైనర్ ఉంటాయి. సో, ఏవేవి పార్టిసిపెంట్‌లో క్రాస్ అయ్యి ఏర్పడుతున్నాయనే దాన్ని బట్టి దాని రిలేటెడ్ ఆహ్, ఫోర్స్ ఫీల్డ్స్, ఫోర్సెస్ అక్కడ డెవలప్ అవుతాయన్నమాట. సో, ఈ పాయింట్స్‌ని వైబ్రేషనల్ టోన్ పాయింట్స్ అనొచ్చు. దే ఆర్ ద సోర్సెస్ ఆఫ్ వేరియస్ ఎనర్జీస్. రకరకాల ఎనర్జీస్‌కి, ఫోర్సెస్‌కి ఫ్యూచర్‌లో ఏవైతే ప్లే చేస్తాయో ఎగ్జిస్టెన్స్‌లో ఆ పాయింట్స్ అన్నమాట ఇవి. 21 మేజరు, 28 మైనరు. టోటల్ 49. ఈ 49కి రిఫ్లెక్షన్స్ డూప్లికేట్‌గా సుబహలో, భువహలో, భూలో గూడా ఉంటాయి. సో, భూలో వాటిని వేరియస్ ఫిజికల్ ఫోర్సెస్‌గా మనం గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సో, ఈ జనహాలో ఉన్న ఈ డివైన్ ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద సన్న లేయర్ ఒకటి ఫార్మ్ అవుతుందని చెప్పాను. నౌ ఇవి రింగ్ పాస్ గుండా ప్రయాణం చేసి ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రయాణం చేస్తాయి. లార్జ్, ఇమ్మెన్స్‌లీ లార్జ్ ఉన్నాయి గదా! డివైన్ ఫ్రాగ్మెంట్. అది గెలాక్సీకి ఆరిజిన్ కింద ఉంటుంది. గెలాక్సీస్ దాని ద్వారా ఫార్మ్ అవుతాయి. అలాగే లార్జ్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఉన్నాయి గదా! వాటి నుండి స్టార్స్ ఫార్మ్ అవుతాయి.
అలాగా స్మాల్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఉంది గదా! ఈ స్మాల్ డివైన్ ఫ్రాగ్మెంట్ నుండి ప్లానెట్స్ ఫార్మ్ అవుతాయి. ఫినిట్ డివైన్ ఫ్రాగ్మెంట్ ఉంది గదా! అవి మనం హ్యూమన్ ఏదైతే మనం భూలోకంలో పిలుస్తుంటామో, ఆ హ్యూమన్స్ కింద ఫార్మ్ అవుతాయి. సో, ఈ మేనిఫెస్టేషన్ ప్రాసెస్‌లో రూట్ ఏమిటయ్యా అంటే, రూట్ ఆఫ్ సెల్ఫ్ ఏమిటయ్యా అంటే, అన్నిట్లోను సేమ్ సెల్ఫే. ఎందుకంటే, బై క్వాలిటీ, సైజు, ఇంటెన్సిటీ తేడా ఉన్నప్పటికీ, బై క్వాలిటీ మటుకు ఇమ్మెన్స్ డివైన్ ఫ్రాగ్మెంట్ అయినా డివైన్ హోల్‌నెస్ భాగమే సెల్ఫ్ అనేది. లేదా లార్జ్ డివై డివైన్ ఫ్రాగ్మెంట్ అన్నా సెల్ఫే. అలాగే స్మాల్ డివైన్ ఫ్రాగ్మెంట్ అన్నా సెల్ఫే. అలాగే ఫినిట్ డివైన్ ఫ్రాగ్మెంట్ అన్నా సెల్ఫే. మనం ఫినిట్ అనే పదం ఇక్కడ వాడుతున్నాం గానీ, నిజంగా ఆ ఫ్లేర్ యొక్క సైజ్ ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఆల్ సన్ యొక్క ఫ్లేర్ సైజ్ దాకా ఎక్స్‌పాండ్ కాగలిగే కెపాసిటీ ఉంటుంది దానికి. సో, అందుకని ఈ సెల్ఫ్ అనేది అనంత విశ్వాన్ని వ్యాపించగలదు. అలాగే అణుమాత్రం బిందు రూపం గూడా పొందగలదు అని చెప్తూ ఉంటారు జనరల్‌గా. సో, ఈ 4 రకాల డివైన్ ఫ్రాగ్మెంట్స్ నుండి ఈ 4 బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ యూనివర్స్ ఫార్మ్ అవుతాయన్నమాట. మన ఏదైతే ఉందో, ఆ భూలో ఉండే బిల్డింగ్ బ్లాక్స్ ఇవి. 15 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని హ్మ్, ఆహ్, మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఉంటాయి. అలా ప్రతి స్టార్‌కి కనీసం చాలా 10 10 పైన కూడా ఉంటాయి. కొన్నిటికేమో 5 ఉంటాయి. కొన్ని 4 ఉంటాయి. మొత్తం మీద ప్లానెట్స్ ప్రతి స్టార్‌కి కూడా ప్లానెట్స్ ఉంటాయక్కడ. సో, ఇంత వ్యవస్థలో ఓన్లీ భూమిలోనే మనిషున్నాడు. ఇంకెక్కడ మనిషి లేడు అని అనుకుంటే అది అవివేకం అవుతుంది. భూమిలో ఉన్నాడనే ఎవిడెన్స్‌తోనే మిగతా చోట కూడా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. మన గెలాక్సీలోనే ఇంకో సౌరకుటుంబం ఉండొచ్చు. దాంట్లో ఉండొచ్చు. అయితే ఆ మనిషి మనలాగా ఉంటాడా? ఉండడా? అనేది బియాండ్ మన టెక్నాలజీకి ప్రస్తుతానికి అందేది కాదు. ఎందుకంటే అంత దూరం మనం ప్రయాణం చేసే టైం లేదు మనకి. ఎందుకంటే ఇక్కడ నుండి ప్రయాణం చేసి ఎళ్ళాలంటే కొన్ని వందల సంవత్సరాలు పట్టేస్తుంది. కొన్ని వందల సంవత్సరాలు పడితే దాంట్లో పంపించిన ప్రాణి ఉండదు కదా! బతికుండదు కదా! ప్రెజెంటు. సో, అందుకని మనకున్న లిమిటేషన్స్, మనకు కేపబిలిటీ యొక్క లిమిటేషన్స్ అవి అంతే. అయితే బిలియన్స్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్స్ తపహ నుండి జనలోకొచ్చినప్పటికీ, ఆ తపహలో ఏ విధమైన మార్పు తగ్గుదల ఉండదు. అసలు దానికి అక్కడి నుండి పోయినటులో తగ్గిపోవటం, సైజ్ తగ్గిపోవటం గాని, లేకపోతే క్వాలిటీ తగ్గటం గాని, క్వాంటిటీ తగ్గడం గాని ఏమి ఉండదు. ఎందుకంటే దాని ఇమ్మెన్స్ సైజ్‌తో పోల్చుకుంటే దీని సైజ్ చాలా తక్కువ. మళ్ళా రేపు కంటిన్యూ చేద్దాం ఇక్కడి నుండి.